నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు బెజవాడ కాళేశ్వరం మార్కెట్ లో దొరికే బనానా మిల్క్ షేక్ రెసిపీని చూపిస్తాను. కాళేశ్వరం మార్కెట్ లో ఒక సైడ్ అంతా జ్యూస్ షాప్సే ఉంటాయండి. అందులో చేసే ఈ బనానా మిల్క్ షేక్ అంటే నాకు చాలా ఇష్టం. తాగేటప్పుడు మధ్య మధ్యలో అక్కడక్కడ జీడిపప్పులు తగులుతూ ఎంతో టేస్టీగా ఉండే కాళేశ్వరం మార్కెట్ లో తయారు చేసే ఈ టేస్టీ బనానా మిల్క్ షేక్ ని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 బనానాలని తీసుకొని దాన్ని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మిక్సర్ జార్ లోకి వేసుకుందాము. నేను వీడియోలో చూపించడం కోసం కొంచెం గట్టిగా ఉండే అరటిపండు తీసుకున్నానండి. బాగా మెత్తగా మగ్గిన అరటిపండు అయితే ఈ మిల్క్ షేక్ లో షుగర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. 2 అరటిపళ్ళు వేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని ఐస్ ముక్కల్ని వేసుకుందాం. వీటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక 10 దాకా జీడిపప్పుల్ని వేసుకోవాలి. మిల్క్ షేక్ లో మంచి రుచినిచ్చే హార్లిక్స్ ని వేసుకోవాలి. ఇది 5 రూపాయల ప్యాకెట్ మనకు మార్కెట్ లో ఈజీగా దొరుకుతుంది. ఒక ప్యాకెట్ అయితే ఈ మిల్క్ షేక్ కి సరిపోతుందండి, ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఇప్పుడు మనం ఇందులోకి చల్లగా ఉండే ఒక 1/2 లీటర్ పాలను వేసుకుందాము. పాలు కాచి చల్లార్చిన అయినా పర్వాలేదు, లేదంటే పచ్చి పాలు పోసుకున్నా కూడా ఈ మిల్క్ షేక్ లోకి బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని స్మూత్ గా బ్లెండ్ చేసుకుందాము. ఈ మిల్క్ షేక్ మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా కూడా ఉండకూడదండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మన కాళేశ్వరం మార్కెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం గ్లాసులలో పోసుకొని సర్వ్ చేసుకుందాము. నేను మా నాన్న కాళేశ్వరం మార్కెట్ లో షాపింగ్ కి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా ఈ మిల్క్ షేక్ తాగేవాళ్ళమండి. గ్లాసులోకి మిల్క్ షేక్ పోసి దానిపై నుంచి బోల్డ్ అంత హార్లిక్స్ వేసిస్తారండి మార్కెట్ లో. ఆ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మిల్క్ షేక్ లో షుగర్ కు బదులు అచ్చంగా హార్లిక్స్ వేసుకున్నా కూడా ఈ మిల్క్ షేక్ చాలా బాగుంటుంది. ఈ మిల్క్ షేక్ సర్వ్ చేసే ముందు హార్లిక్స్ వేసుకున్నాక పైనుంచి జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పు, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఈ ఎండల్లో చల్లగా ఏదన్నా తాగాలనిపించినప్పుడు మనకి ఇంట్లోనే ఎప్పుడు అవైలబుల్ గా అరటిపళ్ళు ఉంటాయి కాబట్టి వాటితోనే ఈజీగా ఈ బనానా మిల్క్ షేక్ చేసుకొని చల్లగా ఎంజాయ్ చేయండి. నేను గార్నిష్ కోసం పైనుంచి కొన్ని పంకిన్ సీడ్స్ కూడా వేసానండి. అంతే, మన బెజవాడ కాళేశ్వరం మార్కెట్ లో దొరికే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఈ టేస్టీ మిల్క్ షేక్ రెసిపీని మీరింట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.